అంతేకాకుండా ఒకవేళ మీరు ఎవరైనా సరే ఉపవాసం ఉంటున్నట్లయితే మీరు తినవలసిన ఆహారము ఎవరికన్నా పెట్టండి, పేదవారికి పెట్టండి, దిక్కులేని వారికి పెట్టండి. నేను ఇదే చేశాను. బయట దిక్కులేని వారు ఎందుకు తెలిసినా, ఇక్కడ సంఘంలో చేశారనుకోండి, ఈరోజు నేను పెడతాను, ఇంకొకరు అమ్మగారు పెడతారు, ఇంకొకరు అంటే ఏంటి, మనమే తీరిపోతుంది. దానివల్ల దాని యొక్క ఫలం వస్తుంది, కాదనట్లేదు. కాకపోతే ఎంతవరకు వస్తుంది? మీరు సంపూర్ణమైన ఫలం పొందాలంటే ఒకటే చేయాలి. ఏంటి చేయాలో తెలుసా? మీరు తింటారు కదా, ఆ ఆహారం ఎంతైతే తింటారు, ఆహారాన్ని తీసుకెళ్ళి నీకు తిరిగి ఇవ్వలేని వాడికి ఇవ్వండి. అదే ఉండేది, వాడికి ఇవ్వండి. అప్పుడు మీ ఆశీర్వాదం అసలు తిరిగి ఉండదండి, దాంట్లో తిరిగి ఉండదు. అంతే నేను పొందుకున్న బ్లెస్సింగ్. అప్పుల నుంచి నేను